అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలిటీ పార్ట్ 2 నుంచి చెప్పుకుందాం. అలాగే ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమేమి చాప్టర్స్ కావాలి లేదా ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ వైట్ పేపర్స్ అలాంటివి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ నిర్మాణ సభకి ఎలా డిమాండ్ వచ్చింది? భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా 1934 సంవత్సరంలో భారతదేశంలోని కమ్యూనిస్ట్ ఉద్యమ నేత అయిన ఎంఎన్ రాయ్ ప్రతిపాదించారు. 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మిత సభ కావాలని ఆర్థికంగా డిమాండ్ చేసింది. వయోజన ఓటింగ్ ఎన్నిక ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా బయటవారి ప్రమేయం లేకుండా స్వతంత్ర భారతదేశం రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన జవహర్లాల్ నెహ్రూ 1938లో ప్రకటన చేశారు. ఈ అభిప్రాయాన్ని భారత జాతీయ కాంగ్రెస్ 1939లో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పునరుద్ధరించింది. ఈ డిమాండ్ సూత్రప్రాయంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్ట్ ఆఫర్ ద్వారా అంగీకరించింది. ఆగస్ట్ ఆఫర్ అనేది 1940లో జరిగింది. ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమోదించడానికి వీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పంపిన ఒక ముసైదా ప్రతిపాదికన క్యాబినెట్ సభ్యుడైన సర్ స్టాన్ఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి 1942లో వచ్చారు. భారతదేశంలో 2 స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాలు విభజించబడి వాటికి 2 ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణ సభలు ఉండాలని కోరుకున్నారు. అయితే ముస్లిం లీగ్ క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరించింది. చివరికి ఒక క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపడం జరిగింది. ఈ కమిటీ 2 రాజ్యాంగ సభల ప్రతిపాదనని తిరస్కరించింది. ముస్లిం లీగ్ని తృప్తిపరచడానికి ఒక పథకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ప్రతిపాదనలో ఉంచింది. రాజ్యాంగ నిర్మాణ సభ కూర్పు, కంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండి. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పరిచిన పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని నవంబర్ 1946లో ఏర్పరచడం జరిగింది. ఈ పథకంలో వివరాలు ఏవనగా రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 389. వీటిలో బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన సీట్లు 296 మరియు 93 సీట్లు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలవి. బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన 296 సీట్లలో 292 సీట్లు 11 గవర్నర్ల ప్రొవిన్స్లకు చెందుతాయి మరియు 4 సీట్లు చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్లకు చెందుతాయి. ప్రతి ప్రొవిన్సు మరియు స్వదేశీ సంస్థానం వాటి జనాభా ప్రతిపాదికపై సీట్లను కేటాయించడం జరుగుతుంది. సుమారుగా 1 మిలియన్ జనాభాకి ఒక సీటు చొప్పున కేటాయించారు. జనాభా ప్రతిపాదికన బ్రిటిష్ ప్రొవిన్స్లకు కేటాయించబడిన సీట్లు 3 ప్రధాన సముదాయాల మధ్య విభజించాలి. ప్రాతినిధ్య పద్ధతిని ఎన్నుకోవాలి. అయితే ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ పాక్షికంగా ఎన్నికై మరియు పాక్షికంగా నామినేట్ అయిన సంస్థ, పైగా తామే పరిమితమైన ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికైన ప్రొవిన్సుల అసెంబ్లీ సభ్యుల చేత వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం భారత ప్రజలు చేత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రత్యక్షంగా ఎన్నుకోబడినప్పటికీ సభలో భారత సమాజాన్ని ప్రాతినిధ్యం వహించే వారంతా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఫార్సీలు, ఆంగ్లో ఇండియన్లు, క్రిస్టియన్లు, స్కెడ్యూల్ కులాల వారు, స్కెడ్యూల్ తెగల వారు మరియు అన్ని తరగతులకు చెందిన స్త్రీలు ఇందులో ఉన్నారు. మహాత్మా గాంధీ తప్ప ప్రముఖమైన వారందరూ సభలో ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తులో సీట్ల కేటాయింపు, రాజ్యాంగ పరిషత్తు ఎన్నిక ఫలితాలు, రాజ్యాంగ సభలో కులాల వారీగా ప్రాతినిధ్యం. రాజ్యాంగ పరిషత్తులోని మహిళా సభ్యుల గురించి వరుసగా 2.1, 2.2, 2.3, 2.4 పట్టికల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 9, 1946న రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశమైంది. ముస్లిం లీగ్ సమావేశాన్ని బహిష్కరించి ప్రత్యేక పాకిస్తాన్ కావాలని పట్టుపట్టింది. సమావేశానికి 207 మంది సభ్యులే హాజరయ్యారు. అందరికన్నా వయసులో పెద్దవాడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం తాత్కాలిక చైర్మన్గా అధ్యక్షుడు ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీ శాశ్వత చైర్మన్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా 1947 జనవరి 25న హెచ్సి ముఖర్జీ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అనంతరం 2 ఉపరాష్ట్రపతులు ఉండాలని అసెంబ్లీ తీర్మానించింది. దీని ప్రకారం 1947లో జూలై 16న విటి కృష్ణమాచారి శాసనసభ 2వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆశయాల తీర్మానం. డిసెంబర్ 13, 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ నిర్మాణం యొక్క మౌలిక మరియు తాత్వికతను ఇది తెలియజేస్తుంది. రాజ్యాంగ నిర్మాణ సభ భారతదేశానికి స్వాతంత్ర సార్వభౌమ గణతంత్రముగా ప్రకటించి దేశ భవిష్యత్ పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి తన దృఢమైన సంకల్పాన్ని ప్రకటించింది. ఇప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థాన ప్రాంతాలు, భారతదేశంలో బ్రిటిష్ ఇండియాకు బయట ఉన్న ప్రాంతాలు మరియు రాష్ట్రాలు స్వతంత్ర భారతదేశంతో కలవాలని కోరుకునే ఇతర ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాయి. ప్రస్తుత సరిహద్దులతో కానీ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయించే ఇంకో విధమైన కానీ తదుపరి రాజ్యాంగ చట్టాన్ని అనుసరించి పేర్కొనబడిన భూభాగాలు స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాల హోదాను ఇతర అధికారాలతో కలిసి ఉండగలుగుతాయి. ప్రభుత్వ మరియు పాలనా యంత్రాంగపు అధికారాలు మినహా కేంద్రానికి గల అన్ని అధికారాలు వినియోగించగలుగుతుంది. అలాగే స్వతంత్ర సార్వభౌమ భారతదేశం దీనిలో అంతర్భాగాలుగా మరియు ప్రభుత్వ రంగాలు తమ అధికారాన్ని ప్రజల నుంచే పొందుతాయి. భారతీయులందరికీ ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని హామీ మరియు రక్షణ ఉంటాయి. హోదాపరంగా, అంశాల పరంగా చట్టం ఎదుట అందరూ సమానమే. ఆలోచనలు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, మతాన్ని అవలంబించే హక్కు మరియు ఆరాధన చేసుకునే హక్కు, వృత్తిని అవలంబించే హక్కు, అలాగే సంఘాన్ని ఏర్పరచుకునే హక్కు, చర్చాపరమైన స్వేచ్ఛ, అలాగే చట్టం మరియు ప్రజా నైతికతను బట్టి లభిస్తాయి. అల్పసంఖ్యాక వర్గాల వారికి, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల వారికి మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి తగిన రక్షణలు ఉంటాయి. గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రాదేశిక సమగ్రతను భూమిపై, సముద్రంపై మరియు ఆకాశంలో దానికి చెందిన సార్వభౌమ హక్కులకు న్యాయం మరియు నాగరిక దేశాల చట్టాలను అనుసరించి కాపాడడం జరుగుతుంది. ఈ పురాతన దేశ ప్రపంచంలో గౌరవ స్థానాన్ని పొంది ప్రపంచ శాంతిని, మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పాటుపడుతుంది. ఈ తీర్మానానికి రాజ్యాంగ నిర్మాణ సభ 22 జనవరి 1947 నాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ రచనలో అన్ని దశల్లోనూ ఈ తీర్మాన ప్రభావం ఉంది. దీని సంక్షిప్త రూపమే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రవేశికగా ఏర్పడింది. స్వతంత్ర చట్టం ద్వారా ఏర్పడిన మార్పులు. రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్న స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు క్రమంగా సభలో చేరారు. ఏప్రిల్ 28, 1947 నాడు సభలో 6 రాష్ట్రాల ప్రతినిధులు సభలో భాగమయ్యారు. జూన్ 3, 1947 నాడు దేశ విభజన కోసం మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఒప్పందం జరిగిన తర్వాత అనేక ఇతర స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు సభలో చేరారు. భారత డొమినియన్లోని ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా సభలో ప్రవేశించారు. భారత స్వతంత్ర చట్టం 1947 ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క హోదాలో 3 మార్పులు వచ్చాయి. రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి సార్వభౌమ సంస్థ అయింది. ఇది తన అభీష్టం మేరకు రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ శాసనాన్నైనా సభ రద్దు చేయొచ్చు లేదా సవరించవచ్చు. సభ ఒక శాసనబద్ధమైన సంస్థగా కూడా ఏర్పడుతుంది. అనగా సభకు 2 రకాల విధులు ఇవ్వబడతాయి. అవి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించడం మరియు దేశానికి సాధారణ శాసనాలు చేయడం. ఈ 2 విధులను భిన్నమైన రోజుల్లో చేయాలి. ఈ విధంగా అసెంబ్లీ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పార్లమెంట్ అయ్యింది. రాజ్యాంగ నిర్మాణ సంస్థగా సభ సమావేశమైనప్పుడు దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. అది శాసనపరమైన సంస్థగా కలిసినప్పుడు జీవి మావలంకర్ అధ్యక్షత వహించారు. ఈ 2 విధులు రాజ్యాంగ రచన పూర్తయిన రోజు వరకు, అనగా నవంబర్ 26, 1949 వరకు కొనసాగాయి. పాకిస్తాన్లోని ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం లీగ్ సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి వైదొలిగారు.
దీనితో సభలో సభ్యులందరి సంఖ్య తగ్గింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా నిర్ణయింపబడిన 389 మంది సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. భారత ప్రోవిన్సులు బలం 296 నుంచి 229కి తగ్గింది. స్వదేశీ సంస్థానాల సభ్యుల బలం 93 నుంచి 70కి తగ్గింది. డిసెంబర్ 31, 1947 నాడు రాష్ట్రాల వారి సభ్యత్వం గురించిన వివరాలు 2.5 పట్టికలో చూపబడుతుంది. ఇక్కడ కింద టేబుల్స్ ఉంటాయి. ఈ పట్టికలు అన్నప్పుడు మీరు ఒకసారి నార్మల్గా చూసుకోండి. అది ఆ పట్టికలు ఏమంత ఇంపార్టెంట్ కాదు ప్రజెంట్. ఇతర కార్యక్రమాల నిర్వహణ అదర్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్. ఇది కూడా అంత అయినా బిట్స్ రావచ్చు. కామన్వెల్త్ భారతదేశానికి సభ్యత్వమే. అయితే ఈ సభ్యత్వాన్ని మే 1949లో ధృవీకరించింది. డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కామన్వెల్త్, జాతీయ జెండా, జాతీయ గీతం. జాతీయ జెండాను జూలై 22, 1947లో ఆమోదించారు. జాతీయ గీతాన్ని జనవరి 24, 1950న ఆమోదించారు. జాతీయ గేయాన్ని జనవరి 24, 1950న ఆమోదించారు. జనవరి 24, 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నాం. అయితే మొత్తానికి భారత రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల 11 సమావేశాలని నిర్వహించింది. అయితే మొత్తానికి ఎన్ని డేస్లో 2 years 11 months 18 daysలో కంప్లీట్ చేశారు. దీనికి ఎన్నిసార్లు సమావేశమయ్యారు అంటే 11 times. రాజ్యాంగ నిర్మాతలు సుమారు 60 దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించారు. అయితే 60 కంట్రీస్లో అనమాట వీళ్ళు వెళ్ళి కనుక్కోవడం జరిగింది. రాజ్యాంగం రాయడానికి ముందు వారు 114 రోజుల పాటు ముసైదా రాజ్యాంగాన్ని పరిశీలించారు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని బాగా పరిశీలించారంట 114 days. రాజ్యాంగ రచనకి మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు. ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. జనవరి 24, 1950 నాడు రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశాన్ని ముగించింది. అయితే అంతటితో దీని పని అయిపోలేదు. జనవరి 24, 1950 నుంచి మొదటి సాధారణ ఎన్నికలు 51 నుంచి 52 తర్వాత ఏర్పడిన కొత్త పార్లమెంట్ వచ్చే వరకు అది తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తుంది. రాజ్యాంగ సభ సమావేశాల పూర్తి జాబితా కింద ఉంటుంది. ఎందుకు ఇస్తాడో ఈ పట్టికలో. కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క కమిటీలు చూద్దాం. రాజ్యాంగ రచనలో వివిధ రకాలైన పనులు నిర్వర్తించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అనేక కమిటీలను నియమించింది. వీటిలో 8 కమిటీలు పెద్దవి మరియు ఇతర కమిటీలు చిన్నవి. ఈ కమిటీ పేర్లు: ప్రధాన కమిటీ కేంద్ర అధికారాల కమిటీ, దానికి అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర రాజ్యాంగ కమిటీ, అది కూడా జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ముసైదా కమిటీ బిఆర్ అంబేద్కర్. సలహా కమిటీ ప్రాథమిక హక్కులు, మైనారిటీ మరియు గిరిజన మరియు ప్రత్యేకించిన ప్రాంతాలు సర్దార్ పటేల్. ఈ కమిటీలో కింద 5 ఉప కమిటీలు కూడా ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఉప కమిటీ జేబీ కృపాలాని. మైనారిటీ ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలు మరియు అస్సాంలో వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడిన అస్సాం ప్రాంతాలపై ఉప కమిటీ గోపీనాథ్ బోరోలాం. అస్సామే కాక వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడిన ప్రాంతాలపై ఉప కమిటీ ఏవి టక్కర్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతాలకు ఒక ఉప కమిటీ. ఓకే, మొత్తం 10. 5లో లాస్ట్ దాంట్లో ఇంకో 5 ఉన్నాయి. ఓకే, ఈ కేంద్ర అధికారాల కమిటీ, రాజ్యాంగ కమిటీ, రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, ఈ సలహా కమిటీ ఇంతకుముందు అడిగారు. సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ, ఇందాక వచ్చింది. సారథ్య కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చిన్న కమిటీలు కొన్ని: ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ డాక్టర్ కెఎం మున్షి. జాతీయ పథకంపై తాత్కాలిక కమిటీ
జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ విధులపై కమిటీ మౌలంకర్. సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ ఎన్ వరదాచారి. ప్రొవిన్స్ల చీఫ్ కమిషనర్పై కమిటీ బి పట్టాభి సీతారామయ్య. కేంద్ర రాజ్యాంగ ఆర్థిక నిబంధనలపై నిపుణుల కమిటీ నళిని రంజన్ సర్కార్. భాషా ప్రొవిన్స్ల కమిషన్ ఎస్కే దార్. ముసాయిదా రాజ్యాంగం పరిశీలనకు ప్రత్యేక కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్. పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచారి. ఇప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ. రాజ్యాంగ నిర్మాణ సభలలో ముసాయిదా కమిటీ ఎంతో ముఖ్యమైనది. 29 ఆగస్టు 1947న ఇది ఏర్పాటైంది. నూతన రాజ్యాంగాన్ని ఒక ముసాయిదా వ్రాసే ముఖ్యమైన పని దీనికి అప్పగించారు. ఈ కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. ఆ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డికేఎం డాక్టర్ కెఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు. అయితే ఇతను అనారోగ్యం కారణంగా కొంచెం రాజీనామా చేశారంట ఒకానొక టైంలో. తర్వాత టిబి కృష్ణమాచారి. అయితే ఇతని టైంలో డిపి కేతన్ మరణించడం వల్ల ఆయన స్థానంలో ఈ టిబి కృష్ణమాచారి వచ్చారనమాట. ఎవరు అనారోగ్యం పాలయ్యి లేదా చనిపోవడం వల్ల వీళ్ళు వచ్చారు, కొంచెం చూసుకోండి, మనల్ని ఇరికించాలనుకుంటే ఇలాంటివి అడుగుతారు. వివిధ కమిటీల ప్రతిపాదనను పరిశీలించి భారత రాజ్యాంగ కమిటీ ముసాయిదా కమిటీని తయారు చేసింది. దీని ఫిబ్రవరి 1948లో ప్రచురించారు. ఈ బిల్లుపై చర్చించడానికి, సవరణలు ప్రతిపాదించడానికి 8 నెలల సమయాన్ని ప్రజలకు ఇచ్చారు. ప్రజల వ్యాఖ్యానాలు, విమర్శలు మరియు సూచనలు దృష్టిలో ఉంచుకొని ముసాయిదా కమిటీ 2 ముసాయిదాని తయారు చేసింది. దీన్ని అక్టోబర్ 1948లో ప్రచురించారు. ముసాయిదాను తయారు చేయడానికి ముసాయిదా కమిటీ 6 నెలల కంటే తక్కువ కాలం తీసుకుంది. మొత్తం మీద 141 రోజుల్లో సమావేశం పూర్తయింది. రాజ్యాంగ చట్టంగా మారడం. నవంబర్ 4, 1948 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క చివరి ముసాయిదాను రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టారు. సభ దీనిపై 5 రోజుల సాధారణ చర్చ చేసింది. ఆ తర్వాత రెండవ పఠనం మొదలైందనమాట. ఎప్పటి నుంచి అంటే సెకండ్ టైం రీడింగ్ నవంబర్ 15 నుంచి 1948 నుంచి అక్టోబర్ 17, 1949 వరకు ఇంకోసారి చదివారు. ఈ దశలో 7653 సవరణలు ప్రతిపాదించారు. అంటే అన్ని మార్పులు చేయాలని కోరారంట. 2473 సవరణ ప్రతిపాదనలు వాస్తవంగా చర్చింపబడ్డాయి. నవంబర్ 14, 1949 నాడు 3వ పఠనం మొదలైంది. The Constitution as settled by the Assembly be passed అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముసాయిదా రాజ్యాంగ తీర్మానం 26 నవంబర్ 1949 నాడు ఆమోదించడం జరిగింది. సభలో సభ్యులు మరియు అధ్యక్షులు దీనిపై సంతకం చేశారు. మొత్తం 299 మంది. సభల్లో ఆనాడు 284 మంది వాస్తవంగా హాజరై సంతకాలు చేశారు. భారతదేశ ప్రజలు రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి ఇది శాసనం చేసిన దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. 26 నవంబర్ 1949 నాడు ఆమోదింపబడిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు మరియు 8 స్కెడ్యూళ్ళు ఉన్నాయి. రాజ్యాంగం ఆమోదించబడిన తరువాత ప్రవేశికను ఆమోదించడం జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ని ఆమోదించారు, తర్వాత మళ్ళీ ప్రవేశిక అంటే ప్రియంబుల్ని ఆమోదించారు. ఆనాటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదాని ప్రదర్శించారు. సభలో జరిగిన చర్చల్లో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. సభా సమావేశాల్లో ఎంతో వాక్పటిమను, తార్కికతను, ఇతరులను ఒప్పించగల నేర్పుని ఆయన ప్రదర్శించారు. భారత రాజ్యాంగ పితామహుడిగా ఆయన గుర్తింపబడ్డారు. ఈ శ్లాఘనీయమైన ఉజ్వల గంధకర్త, రాజ్యాంగ నిపుణుడు మరియు షెడ్యూల్ కులాల వివాదరహిత నాయకుడు అయిన ఆయనని భారత రాజ్యాంగానికి ప్రముఖ శిల్పకారుడు అని పేర్కొన్నారు. పౌరుల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి 2015
నవంబర్ 19న భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. దీన్ని హిందీలో సంవిధాన్ దివాస్ అంటారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇదంతా అవసరం లేదు మీరు చదువుకోవాలంటే ఇదిగోండి. ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీస్ కూడా పెట్టారు. అది ఏంటి ఎక్కడెక్కడ అని చెప్పి నేను కొంచెం స్లో చేసి చూపిస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి ఒకసారి. ఓకే, క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ నిర్మాణ సభపై విమర్శకులు అనేక విమర్శలు చేశారు. అయితే ఇందులో ఎవరెవరు ఏం విమర్శలు చేశారు ఇప్పుడు చూద్దాం. ప్రాతినిధ్యం లేని సంస్థ. రాజ్యాంగ నిర్మాణ సభను ప్రజలు సర్వజననీయ వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు కనుక ఇది ప్రాతినిధ్యం లేని సంస్థ అని విమర్శకులు వాదించారు. సార్వభౌమాధికారం లేని సంస్థ. రాజ్యాంగ నిర్మాణ సభ బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదనపై ఏర్పడింది మరియు బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో ఇది సమావేశాలు నిర్వహించింది కాబట్టి ఇది రాజ్యాంగ నిర్మాణ సభ సార్వభౌమాధికార సంస్థ కాదని విమర్శకులు అన్నారు. కాలయాపన అంటే టైం వేస్ట్. రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఎంతో సమయం తీసుకున్నారని విమర్శకులు అన్నారు. అమెరికా రాజ్యాంగ నిర్మాతలు కేవలం 4 నెలల్లో తమ పని పూర్తి చేశారని వారు అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ్యుడు నజీరుద్దీన్ మొహమ్మద్ ముసైదా కమిటీని వ్యతిరేకిస్తూ వ్యంగ్యంగా దీన్ని సాచివేత కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీగా అభివర్ణించాడు. ఇతర రాజ్యాంగ రూపకర్తలు తీసుకున్న సమయం అది కూడా కింద ఎక్కడో టేబుల్లో ఉందట, చూడండి ఒకసారి. కాంగ్రెస్ ఆధిపత్యం. రాజ్యాంగ నిర్మాణ సభపై కాంగ్రెస్ ఆధిపత్యం ఉందని విమర్శకులు అభియోగం. ఈ నేపథ్యంలో అమెరికా రాజ్యాంగ నిపుణుడు గ్రాన్ విల్లే ఆస్టిన్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఓ పార్టీ ఉన్న దేశంలో రాజ్యాంగ నిర్మాణ సభ ఏకపార్టీ సంస్థగానే ఉంటుంది. సభ కాంగ్రెస్గా మరియు కాంగ్రెస్ ఇండియాగా ఉంది. న్యాయవాదుల రాజకీయ నాయకుల ప్రాబల్యం. రాజ్యాంగ నిర్మాణ సభలో న్యాయవాదులు మరియు రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉందని విమర్శకులు అన్నారు. సమాజంలో ఇతర వర్గాల వారికి తగినంత ప్రాతినిధ్యం లేదని అన్నారు. అంటే ఎక్కువ అంటే ఇది ఎక్కువ ఎవరిని సపోర్ట్ చేసినట్టుందంటే అంత రాసింది కూడా లాయర్సే కదా. లాయర్స్ ఓన్లీ లాకు సంబంధించింది వాళ్ళకు అనుగుణంగానే రాసుకున్నారు, ఇది సాధారణ ప్రజలకి రాసినట్టు లేదు అని చెప్పి అన్నారట. ఈ కారణంగానే రాజ్యాంగం ఎంతో పెద్దగా ఉండడం, రాజ్యాంగం భాష సంక్లిప్తంగా ఉండడం జరిగింది. హిందువుల ఆధిపత్యం. రాజ్యాంగ నిర్మాణ సభ హిందూ ఆధిపత్యం ఉన్న సభ అని కొంతమంది విమర్శించారు. అది ఒక హిందువుల సంస్థ అని లార్డ్ విన్సెంట్ సైమన్ అన్నారు. రాజ్యాంగం ఒక హిందువుల సంస్థ అని ఎవరన్నారంటే లార్డ్ విన్సెంట్ సైమన్. ఇక్కడ ఈ క్రిటిసిజం ఎవరు ఏమైనా క్రిటిసైజ్ చేశారు, ఒకవేళ నేమ్ ఉండి ఆ క్రిటిక్ ఉంటే మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విన్స్టన్ చర్చిల్ రాజ్యాంగ నిర్మాణ సభ కేవలం భారతదేశంలోని మెజారిటీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించింది అని వ్యాఖ్యానించారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఏనుగును రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఆమోదించారు. సర్ బిఎన్ రావును రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. రాజ్యాంగ పరిషత్కు కార్యదర్శిగా హెచ్విఆర్ అయ్యంగర్ నియమితులయ్యారు. రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగం యొక్క ప్రధాన ముసాయిదా లేఖరిగా ఎన్ఎన్ ముఖర్జీ వ్యవహరించారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ భారత రాజ్యాంగాన్ని చేతితో లిఖించారు. ఆయన అసలు రాజ్యాంగాన్ని చేతితో ఇటాలిక్ శైలిలో రాశారు, అంటే కొంచెం పడుకోబెట్టి రాశారనమాట. రాజ్యాంగం యొక్క అసలు ముసాయిదా ప్రతిని నందలాల్ బోస్, బియోహార్ రామ్ మనోహర్ సిన్హాతో పాటు అనేక మంది శాంతి నికేతన్కు చెందిన చిత్రకారులు అందంగా తయారు చేసి కళాత్మకంగా అలంకరించారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాజ్ చేతితో లిఖించిన రాజ్యాంగ ప్రతిలోని ప్రవేశికను బియోహర్ రామ్ మనోహర్ సిన్హా ప్రకాశవంతంగా తీర్చిదిద్ది అందంగా తయారు చేశారు. అలాగే హిందీ భాషలో భారత రాజ్యాంగ
ప్రతిని వసంత కృష్ణన్ వైద్య చేతితో లిఖించారు. ఈ లిఖిత పత్రిని నందలాల్ బోస్ అందంగా ప్రకాశవంతంగా అలంకరించారు. అయితే హిందీలో రాసింది ఎవరు అంటే వసంత కృష్ణన్ వైద్య. హిందీ టెక్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ అధికారిక ప్రతిని హిందీ భాషలో తయారు చేయాలన్న నిబంధన ఏది ముందుగా రాజ్యాంగంలో లేదు. తర్వాత ఈ నిబంధనను 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 ద్వారా రాజ్యాంగంలోని చివరి భాగం అయిన పార్ట్ 22 అన్నమాట ప్రకరణ 394 చేర్చారు. ఈ ప్రకరణ కింది నిబంధనలను వివరిస్తుంది. రాష్ట్రపతి అధికారిక ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అనువదించాలి. రాజ్యాంగం హిందీ అనువాదాన్ని భాషానుగుణంగా శైలి, పారిభాషిక పదాలతో ఎటువంటి తేడాలు లేకుండా తగిన సవరణలతో ప్రచురించాలని చెప్పింది. ఆంగ్ల భాషలో రాజ్యాంగానికి చేసిన ప్రతి రాజ్యాంగ సవరణను హిందీ భాషలోకి అనువదించాలి. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం మరియు తదనంతరం రాజ్యాంగ సవరణల హిందీ అనువాదం కూడా ఆంగ్ల మూలంలో ఉన్న భావాన్ని తెలియపరచాలి. భావ వ్యక్తీకరణలో ఏదైనా లోటుపాట్లు, ఇబ్బంది ఎదురైనట్లయితే హిందీ అనువాదాన్ని తగినంత విధంగా పునర్సమీక్షించవలసిందిగా రాష్ట్రపతి ఆదేశించారు. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం తదనంతరం రాజ్యాంగ సవరణల హిందీ అనువాదం కూడా అధికారికమైనవిగా పరిగణిస్తారు. ఈ టేబుల్స్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. టేబుల్స్ నుంచి మనకి ఏం పెద్దగా రాదు. కాకపోతే ఈ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లో ఇచ్చాడు కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాం అంతే. కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం అనే పదం కాన్స్టిట్యూటరీ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. అంటే స్థాపన లేదా అమరిక అని అర్థం. ప్రస్తుతం రాజ్యాంగం అనే పదం నిర్వహణకు సూత్రాలను సూచిస్తుంది. ఇది ప్రభుత్వ పరిపాలనా విధానం మరియు దాని పనితీరు, అలాగే వారికి ఉన్న హక్కులు, విధుల పరంగా ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. రాజ్యాంగాన్ని భూమి యొక్క ప్రాథమిక చట్టం, రాష్ట్ర అత్యున్నత చట్టం, దేశ యొక్క ప్రాథమిక చట్టం, ప్రభుత్వ సాధనం, రాష్ట్ర నియమాలు, రాజకీయ ప్రాథమిక నిర్మాణం, దేశం యొక్క అత్యున్నత ప్రాథమిక నియమాలు అని రకరకాలుగా వర్ణించారు. రాజకీయ శాస్త్రవేత్తలు మరియు రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగాన్ని ఈ కింద విధంగా నిర్వచించారు. గిల్క్రిస్ట్ ఏ విధమైన చట్టాలు, నియమాలు పాటించి ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం ఉన్న వివిధ శాఖలకు అధికారాన్ని అప్పగించాలి. పాటించాల్సిన నియమాలు అలాగే అధికారాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయించే సాధారణ సూత్రాలు లేదా చట్టాలు ఈ రాజ్యాంగం కలిగి ఉంటుంది. అయితే గిల్క్రిస్ట్ ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏ విధమైన చట్టాలు, నియమాలు పాటించి ప్రభుత్వం పనిచేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, అది ఎలాంటి చట్టాలని ప్రవేశపెట్టి ఎలాంటి నియమాలు పాటించాలని మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. అయితే కొన్ని రూల్స్ మనం పాటించాల్సినవి, అలాగే మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక బుక్లో పొందుపరిచి ఉంచితే దాని పేరే కాన్స్టిట్యూషన్ అన్నమాట. అదే చెప్పారు ఇతను. గెటెల్ట్ రాష్ట్ర రూపాన్ని నిర్ణయించే ప్రాథమిక సూత్రాలను ఆ రాష్ట్ర రాజ్యాంగం అంటారు. వీటిలో రాష్ట్రం, వ్యవస్థీకృతమైన విధానం, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య దాని సార్వభౌమాధికారాల ద్వారా విభజన, ప్రభుత్వ విధులు మరియు పరిధి మరియు అమలు విధానం, అలాగే దాని అధికారాన్ని వినియోగించే హక్కులతో ప్రభుత్వాన్ని ఉన్న సంబంధం వంటివి ఉన్నాయి అని చెప్పారు. వేరేమని చెప్పారంటే ఒక దేశం యొక్క పూర్తి ప్రభుత్వ వ్యవస్థను, అలాగే ప్రభుత్వాన్ని స్థాపించే మరియు నియంత్రించే లేదా పాలించే నియమాల సేకరణను రాజ్యాంగం వివరిస్తుందని చెప్పారు. వెడ్ మరియు ఫిలిప్స్ రాజ్యాంగం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివిధ భాగాల పనితీరును మరియు ప్రధాన విధులను నిర్దేశించే, అలాగే ఆ ప్రభుత్వ భాగాల పనితీరును నియంత్రించే సూత్రాలను తెలియజేసే ఒక ప్రత్యేక చట్టపరమైన పవిత్రతను కలిగి ఉన్న ఒక డాక్యుమెంటరీ.
ఇదంతా మన తెలుగు ట్రాన్స్లేషన్ కదా, ఇంగ్లీష్ టు తెలుగు ఇలాగే ఏడుస్తుంది అనమాట మనకి. 2 ముక్కలో చెప్పాల్సింది సాగదీసి చెప్తారు. నేను మీకు అలా చేయను. ఇంతసేపు చదివాను కానీ నాకే ఇప్పుడు ఓకే, నేను మాకు టు ద పాయింట్ మాత్రమే మీకు చెప్తాను. ఇప్పుడు ఫంక్షన్స్, రాజ్యాంగం యొక్క పనితీరు, దాని విధులు. రాజ్యాంగ పండితుడు ఇలియట్ బుల్మర్ రాజ్యాంగం యొక్క విధులను చాలా బాగా గుర్తించి చెప్పారట. అతను తయారు చేసిన జాబితా సమగ్రమైనది. ఈ కింది అంశాలు అందులో ఉంటాయి చూడండి అని చెప్తున్నారు. ఇది రాజకీయాలకు సరిహద్దులను విధించగలదు మరియు నిర్వచించగలదు. ఇప్పుడు పాలిటిక్స్ని ఇది శాసిస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఒక బార్డర్ క్రియేట్ చేయగలదంట. అలాగే ఒక బార్డర్ పెట్టి దాన్ని శాసించగలదు. ఇది రాజకీయ స్వభావాన్ని మరియు అధికారాన్ని నిర్ణయించగలదు మరియు నిర్వచించగలదు. జాతీయ సంఘం యొక్క గుర్తింపు మరియు విలువలు వ్యక్తపరచగలదు. పౌరుల హక్కులు, విధులను నిర్ణయించగలదు. సంఘం యొక్క రాజకీయ సంస్థలను స్థాపించగలదు. వివిధ ప్రభుత్వ లేదా ఉపరాష్ట్ర సంఘాల మధ్య అధికారాన్ని విభజించవచ్చు, పంచవచ్చు. ఇది రాష్ట్రం యొక్క అధికారిక మతపరమైన గుర్తింపును ప్రకటించగలదు. నిర్దిష్ట సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు చేరుకునేలా రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుంది. దీని క్వాలిటీస్ చూద్దాం. సంక్షిప్తత, స్పష్టత, ఖచ్చితత్వం, సమగ్రత, అనుకూలత, స్థిరత్వం. స్వీకరించుట. సంక్షిప్తత అంటే రాజ్యాంగం ఖచ్చితమైనదిగా ఉండి అలాగే అనవసరమైన నిబంధనలు కలిగి ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, టు ద పాయింట్ లేకుండా నీ ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిప్పి చూపించే రకం ఉండకూడదన్నమాట. రాజ్యాంగం దాని నిబంధనలు స్పష్టమైన పదాలతో పేర్కొనాలి. సంక్షిప్తమైన భాష దాని అవగాహన స్థాయిని తగ్గిస్తుంది. రాజ్యాంగం ఖచ్చితత్వం. రాజ్యాంగం దాని నిబంధనలు ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉండాలి. అయితే డ్యూయల్ మీనింగ్స్ ఉండకూడదంట. సమగ్రత. రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలతో పాటు పౌరుల హక్కులు మరియు విధులను నిర్దేశించడంలో సమగ్రంగా ఉండాలి. రాజ్యాంగం ప్రజల అవసరాలను, కోరికలను ప్రతిబింబించేలా ఉండాలి. దేశం యొక్క చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులకు కూడా అనుగుణంగా ఉండాలి. అయితే రాజ్యాంగం స్థిరంగా ఉండాలంట. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఏవైనా స్థిరంగా ఉంటేనే మనకి ఏవైనా లోటుపాట్లు లేదంటే ఏవైనా కొత్తగా సవరించాలి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనకు కూడా అంత వేగంగా దేన్ని ఒప్పుకోవడానికి కుదరదన్నమాట. టైం తీసుకుంటుంది అమెండ్మెంట్స్కి. అంటే ఎవరికి నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. రాజ్యాంగం మారే విధంగా ఉండాలి కానీ కఠినంగా ఉండకూడదు. అంటే ఈసారి ఏం చెప్తున్నారంటే మారే విధంగా ఉండాలి కానీ ఎవరికి టఫ్గా ఉండకూడదు, హార్డ్గా ఉండకూడదు. ఇది మారుతున్న పరిస్థితులకు మరియు అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అంటే ఒక సజీవ పత్రంగా ఉండాలి, మనకి తగ్గట్టు అప్డేట్ అవ్వాలి. అలాంటి వివరణ ఉంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది స్వీకరించాలి అని చెప్తున్నారు. రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్. రిటన్ అంటే ఖచ్చితంగా ఏమని మనకు తెలుసు, రాసినది. ఓకే, లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. మన ఇండియన్ది ఏంటి? లిఖిత, అలిఖిత చెప్పండి. బ్రిటన్ది అయితే అలిఖిత రాజ్యాంగం. అంటే మేడం అలిఖిత అంటున్నారు అంటే బ్రిటన్కి ఏ బుక్ ఉండదా? కాన్స్టిట్యూషన్ బుక్ అంటే ఉంటుంది కానీ ఒక సోర్స్ ఉండదు. ఓకే, డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన రాజ్యాంగాలు అనమాట వాళ్ళవి. మనది ఏంటి, ఒక బుక్లో ఉన్న రాజ్యాంగమే. వాళ్ళది ఎప్పుడు పడితే అప్పుడే మారుతూ ఉంటుందన్నమాట. రిటన్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? అమెరికా. ఓకే, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. రిజిడ్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అని అర్థం. ఓకే, ఏ వస్తువునైనా మనం సులభంగా చెడగొట్టలేనప్పుడు ఆ వస్తువు స్ట్రాంగ్ అనేప్పుడు కదా. అదేవిధంగా ఏ దృఢ రాజ్యాంగాన్ని మనం సులభంగా మార్చలేం. అలాంటప్పుడు ఆ రాజ్యాంగాన్ని ఏమంటాం? స్ట్రాంగ్ అని అంటాం. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి అంటే మార్చగలిగేది అనమాట. ఎప్పుడైనా దాన్ని మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఒక రాజ్యాంగాన్ని మనం సులభంగా మార్చగలిగితే అది ఫ్లెక్సిబుల్. దాన్ని అదృఢ రాజ్యాంగం అని అంటారు.
అయితే హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది మద్దతుతో రాజ్యాంగాన్ని సవరిస్తే దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్గా బ్రిటన్ చెప్పుకోవచ్చు. రిజిడ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రత్యేక మెజారిటీ ద్వారా 2/3 లేదా 3/4 వంతు మెజారిటీతో సవరించాలి. ఇప్పుడు రాజ్యాంగం ఆమోదించడానికి పార్లమెంట్లో 2/3 సభ్యులు లేదా 3/4 వంతు సభ్యులు ఆమోదించారనుకోండి, అప్పుడు అది మారుతుంది. అంతేకాని సగం మంది ఉంటే మారదు. కానీ ఫ్లెక్సిబుల్కి ఏంటి? సగం మంది లేదా సగం కన్నా ఎక్కువ మంది సభలో ఉన్న వాళ్ళు ఆమోదిస్తే మారిపోతుందన్నమాట. అయితే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మన రాజ్యాంగం ఏంటి? రిజిడ్గా ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాగే మంది లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అనమాట. అయితే ఎందుకు లెందియెస్ట్ అన్నామంటే, మనకి 1949లో రూపొందించిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 స్కెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. వివిధ సవరణల ద్వారా అవి ప్రస్తుతం ఒక ప్రవేశిక, 448 ప్రకరణలు, 12 స్కెడ్యూళ్ళు, 25 భాగాలకి చేరుకున్నాయి. ఇప్పటిదాకా 20 ప్రకరణలని ఒక భాగాన్ని తొలగించడం జరిగింది. అయినా 95 ప్రకరణలని, 4 భాగాలని, 4 స్కెడ్యూల్ని నూతనంగా చేర్చడం జరిగింది. ప్రపంచంలో ఏ ఇతర రాజ్యాంగంలోనూ ఇలాంటి ప్రకరణలు కానీ స్కెడ్యూళ్ళు కానీ లేవు. ఇంత భారీగా రూపొందించడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, అతి జాగ్రత్తగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అందుకని సువిశాల భౌగోళిక పరిస్థితులంట. అందుకని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే రాజ్యాంగం ఉండడం. ఇంకా 1935 భారత ప్రభుత్వం చట్టం పైన, ఈ కాన్స్టిట్యూషన్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపడం. అందుకని ఈ రాజ్యాంగం అనేది చాలా ఎక్కువ లెంతీగా తయారైందనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి డీటెయిల్డ్గా, ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ ఉందంటే ఏపీపీ, ఎల్ఈ, ఏ ముందు వచ్చింది, పీ తర్వాత వచ్చింది, ఇలాంటివన్నీ ఓకే మనకి స్పూన్ ఫీడింగ్ చేశారనమాట. తొక్కతి ఒలిచి నోట్లో పెట్టినట్టు. ఇప్పుడు ఇక్కడ రాసేశారు. ఇక్కడ రాసేసి ఈ రాజ్యాంగం మొత్తంలో ఏముంది మ్యాటర్ అనేది ప్రియంబుల్లో పెట్టారు. ఓకే, అలాగే ఇక్కడ ఓన్లీ రాసాం కదా మేము అని చెప్పి సబ్ పార్ట్స్గా సబ్ ఆర్టికల్స్గా డివైడ్ చేసి, దీంట్లో ఇది 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 ఉంది, దీంట్లో సబ్ ఉంది, దీంట్లో ఇంకో సబ్ ఉంది అని చెప్పి ఇలాంటి సబ్ క్లాజులు ఎక్కువ చేశారనమాట. మనకి ఎక్కువ లెందీ అయిపోయింది దీనివల్ల. ఓకే, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పాం కదా. ఎందుకు ఆ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే, దృఢ అదృఢ రాజ్యాంగాల లక్షణాల గురించి ఇంతకుముందు వివరంగా చెప్పాము. కానీ ఒక రాజ్యాంగాన్ని సులభంగా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటామని చెప్పుకున్నాం. సవరించడం కష్టమైతే దృఢ రాజ్యాంగం అంటామని చెప్పుకున్నాం. మరి మన రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక అని ఎలా చెప్తాము అంటే, రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలు మనం అంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ ద్వారా చాలా సులభంగా సవరించగలుగుతాం. కానీ కొన్ని అంశాలు సవరించాలంటే పార్లమెంట్ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, అలాంటివి మార్చాలి అంటే ఓన్లీ పార్లమెంటు చేసేస్తామంటే కుదరదనమాట. ఇంకా మిగిలిన కొన్ని రాష్ట్రాల అనుమతి కూడా తీసుకోవాలి. కాబట్టి ఇది బ్లెండ్ అండ్ రిజిడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. కాన్స్టిట్యూషనలిజం అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, ఇది ఇప్పుడంతా అవసరం లేదు. సైలెంట్ ఫీచర్సే ఇంతసేపు చెప్పుకున్నాం. ఇదిగోండి చెప్పాను కదా ఇందాక, లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని. ఎందుకు లెందియెస్ట్ అన్నాం? డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ ఫ్లెక్సిబిలిటీ కూడా చెప్పాం. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అంటే మన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు, సమైక్య లక్షణాలు ఉన్నాయి కదా. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అవి రెండు సమిష్టిగా పాలన సాగిస్తూ ఉన్నాయి. అయితే ఒక డౌట్ వస్తుంది మనకి, ఏంటంటే 2 రకాల ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? ఏదో ఒకటి ఉంటే చాలు కదా. పూర్తిగా ఒక కేంద్ర వ్యవస్థ ఉందే నిరంకుశ పాలన మొదలవుతుందన్నమాట.
అంటే డిక్టేటర్షిప్ స్టార్ట్ అవుతుంది. అదే కదా ఇన్నాళ్ళు మన రాజులు మహారాజుల టైంలో జరిగింది. అలాగే పూర్తిగా సమైక్య వ్యవస్థ ఉందనుకోండి, రాష్ట్రాలకి స్వేచ్ఛ ఎక్కువై దేశం నుండే విడిపోయే ప్రమాదం ఉంది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా ఏం చేశారంటే మన ప్రభుత్వ వ్యవస్థని ఏకకేంద్ర స్ఫూర్తితో ఉన్న సమైక్య స్వరూపంగా ఏర్పరిచారనమాట. మేడం అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్పరా అంటే 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ప్రజలు కలిసి ఉండేవారు. అయితే రాను రాను ఏమైంది, ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు తమకు అన్యాయం జరిగిపోతుందని ఫీల్ అయిపోయి పాకిస్తాన్ నుంచి విడిపోయి, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఏంటో కాదు, మన బంగ్లాదేశ్ అనమాట. మాకేదో అన్యాయం జరుగుతుంది, వీళ్ళు మనల్ని మర్చిపోయారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు, మేము అనవసరంగా ఇండియా నుంచి విడిపోయామని వాళ్ళు రియలైజ్ అయ్యి మరి వాళ్ళు చేసింది లేక స్వతంత్రంగా దేశం ఏర్పరచుకున్నారనమాట. బంగ్లాదేశ్ భారత్లో కూడా ఇలాంటి గొడవలు చాలా జరిగాయి. అయితే మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, కాశ్మీర్ అంతెందుకు మనకి ఇప్పుడు తమిళనాడు ప్రజలు కూడా స్వతంత్ర రాజ్యం కోసం ఉద్యమాలు చేశారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మేము కూడా సపరేట్ అయిపోతాము, మాది సపరేట్ కల్చరు అని చెప్పి. కాబట్టి అందుకని ఫెడరల్ సిస్టంలో యూనిటరీ బయాస్ అంటే ఏకకేంద్రం వైపు మొగ్గు చూపి సమైక్య వ్యవస్థ కూడా మనకి అప్పుడు ఉండింది. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది కూడా మీకు ఈజీగా చెప్పేస్తాను. మన రాజ్యాంగం అమెరికా తరహా అధ్యక్ష తరహా పాలనని తీసుకోకుండా బ్రిటన్ తరహా పార్లమెంటరీ పాలనని ఎంచుకుంది. ఎందుకు అంటే శాసనశాఖ అయిన లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, కార్యనిర్వహణ శాఖ అయిన ప్రధాని, మంత్రిమండలి నియంత్రిస్తే దాన్నే మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం కదా. అందుకని అలా తీసుకుందనమాట పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దానికి అమెరికా తరహా అధ్యక్షత తరహా పాలనని తీసుకోకుండా మనకి బ్రిటన్ అలవాటు అయింది కదా ఫస్ట్ నుంచి, అదే ఈజీ అనిపించి తీసుకున్నారనమాట. పార్లమెంటరీ సవర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. బ్రిటిష్ పార్లమెంట్ చూసినట్టయితే అక్కడ పార్లమెంట్కి సార్వభౌమాధికారం ఉంటుంది. అమెరికా అయితే న్యాయశాఖ ఎక్కువ, అంటే జ్యుడిషియరీ ఎక్కువ కనిపిస్తుంది మనకి. అయితే మన భారత రాజ్యాంగంలో ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం జరిగిందనమాట. పార్లమెంటు రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలని సవరించగలదు. అలాగే పార్లమెంట్ చేసిన చట్టాలని న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కూడా తీర్పు చెప్పగలదు. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే మనకు ఒక సమగ్రమైన న్యాయశాఖ ఉంది. అన్నిటికంటే పైన ఏముంది మనకి న్యాయశాఖలో? సుప్రీంకోర్టు ఉంది. రాష్ట్ర స్థాయి హైకోర్టులు ఉన్నాయి. అంటే మనకి సెంట్రల్గా అయితే సుప్రీంకోర్టు ఉంది, స్టేట్ వైజ్ అయితే హైకోర్టు ఉంది, వాటి కింద సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి, వాటి కింద జిల్లా కోర్టులు, అలాగే రకరకాల కోర్టులు ఉంటాయి. దీన్ని అంటారు ఏమంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని. అంటే ఒకదానికొకటి సపరేట్ అయ్యి ఉండి దేని మీద అది ఆధారపడి ఒక న్యాయ వ్యవస్థ అన్నమాట, సమగ్ర స్వతంత్ర న్యాయశాఖ. ఈ న్యాయమూర్తుల పదవీ విధానం, సర్వీసులు, నిబంధనలు, జీతాలు, జీతభత్యాలు, అంటే అన్ని విషయాలు ప్రభుత్వం ఎటువంటి కంట్రోల్ ఉండదన్నమాట. అయితే ఈ విధంగా న్యాయ వ్యవస్థ అంతా స్వతంత్రంగా పనిచేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అయితే ఇవన్నీ కూడా డిసైడెడ్ బై, అంటే ప్రెసిడెంట్స్కి వీళ్ళందరికీ ఎలా ఉంటాయో వాళ్ళకి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏదో మాకు తప్పు తీర్పు చెప్పారు, మాకు అనుకూలంగా చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు పోలీసులకి అయితే ట్రాన్స్ఫర్స్, కలెక్టర్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ అలా ఉంటాయి కదా. అయితే ఈ లాయర్స్ దగ్గర అలాంటి పప్పులేమి ఉడికించడం అనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రభావాలు ఏమీ జరగవు. అలా ఉండాలని చెప్పి వీటికి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెన్స్ జ్యుడిషియరీని ప్రదానం చేశారు. ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగంలోని 3వ భాగం 6 ప్రాథమిక హక్కులను పౌరులందరికీ ఇస్తుంది. సమానత హక్కు, స్వేచ్ఛా హక్కు, వలసవాద నిరోధక హక్కు, స్వతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. అయితే వాస్తవానికి రాజ్యాంగం 7 ప్రాథమిక హక్కులను కల్పించింది. అందులో
ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 31ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించేశారు. రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 300A ప్రకారం ఇది చట్టబద్ధమైన హక్కుగా చేయబడింది. రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు ప్రసాదించాయి. కానీ కార్యనిర్వాహక వర్గ నిరంకుశత్వానికి సహేతుకం కాని శాసనసభ శాసనాలని ప్రాథమిక హక్కులు నిరోధించాయట. ఇవి న్యాయ నిర్హేతుకమైనవి. ఈ హక్కులను భంగం కలిగితే న్యాయస్థానాలు విచారించి తగిన రక్షణనిస్తాయి. ఈ హక్కుల రక్షణకై బాధితుడు సుప్రీంకోర్టుకి నేరుగా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్సియోరరీ మరియు కోవారటం వంటి ఉత్తర్వుల ద్వారా అతని హక్కులు కాపాడవచ్చు. అయితే ఈ రాజ్యాంగం ద్వారా హక్కులు పొందుతున్నాం కాబట్టి దేశం పట్ల కూడా మనకేదో కొంచెం బాధ్యతలు ఉన్నాయి కదా. అయితే వాటిని ప్రాథమిక విధులు అంటాం. మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి, అలాగే దేశం పైన కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలనే ఫండమెంటల్ డ్యూటీస్ అని అంటారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో వీటిని చేర్చడం జరిగింది. కానీ ఇవి పాటించాలా వద్దన అనే పూర్తి స్వేచ్ఛ విజ్ఞత మాత్రం మన మీదకే ఉంది అన్నమాట. ఇప్పుడు అందరూ జాతీయ జెండాని గౌరవించండి, జాతీయ గీతాన్ని గౌరవించండి అంటే అందరూ గౌరవిస్తున్నారా? నిజంగా మనకు తెలుసు మనం ఎంత చక్కగా ప్రేయర్ చేస్తాం, ఎంత చక్కగా ఉంటాం అనేది. సో మనం అందరం ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేవన్నమాట ఇవన్నీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే ప్రభుత్వం ఎలా పరిపాలించాలి అనేది ఈ ఆదేశిక సూత్రాలు చెప్తాయి అన్నమాట. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి కలుగజేయడంలో ఇవి యూజ్ అవుతాయి. ప్రాథమిక హక్కుల్లాగా వీటికి న్యాయపరమైన రక్షణ ఉండదు. అంటే ప్రభుత్వం వీటిని పాటించక్కర్లేదు, మనం కూడా కోర్టులో కేసు వేయలేమన్నమాట వీటి మీద. ప్రాథమిక హక్కులకు మాత్రమే న్యాయపరమైన రక్షణ ఉంటుంది. ఆదేశ సూత్రాలకి, ప్రాథమిక విధులకు ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు అంటే ఇప్పుడు నిరుద్యోగం ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట. అయితే ఇవ్వండి అని మాత్రమే కాన్స్టిట్యూషన్ చెప్పగలదు. ఖచ్చితంగా మీరు తీయండి అని చెప్పలేదు. ఎందుకు? అదంతా ఖర్చుతో కూడుకున్న విషయం. ఉంటే ఖచ్చితంగా మన కోసమే చేస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. డబ్బులుంటే ఖచ్చితంగా జాబ్స్ తీస్తారు అని అనుకుంటారు. కానీ ఉన్నా లేకపోయినా మన పరిస్థితి ఇంతే అని తెలుసు వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు మాకు నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ తీస్తామన్నారు, తీయలేదు అని మనం వెళ్ళి వాళ్ళకి అడగడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, చాలా తెలివిగా చేశారు కదా కాన్స్టిట్యూషన్ అనేది. చాలా తెలివిగా రాస్తారు వాళ్ళకి అనుగుణంగా. మనం వెళ్ళి ఫైట్ చేయలేము. మనం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు మాత్రమే చేసుకోగలం. ఇలాగన్నారు, మీరు మాట తప్పారు అనగలం. కానీ మీరు తప్పినందుకు మనం ఎటువంటి పనిష్మెంట్ చేయలేమన్నమాట, వాళ్ళకి ఇవ్వలేము. సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం. అంటే మన భారతదేశానికి అధికార మతం ఏదీ లేదు. అన్ని మతాలని మనం సమంగా చూడడం జరుగుతుంది. పౌరులందరికీ తమకిచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, మత విధుల్ని పాటించే స్వేచ్ఛ ఇవ్వబడ్డాయి. పౌరులకు విశ్వాసంలోని, నమ్మకంలోనూ, ఆరాధనలోనూ స్వేచ్ఛని కలిగి ఉంటారని రాజ్యాంగ ప్రవేశికలో చెప్పడం జరిగింది. అందుకే మనది లౌకిక రాజ్యాంగం అని చెప్పొచ్చు అన్నమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇదేంటనేది చిన్న ముక్కలో చెప్తాను. ఇప్పుడు జాతి, మతం, కులం, లింగ, స్థాయి భేదాలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మన ఇండియాలో ఓటు వేసే హక్కు కల్పించిందనమాట. మొదట్లో ఇది 21 ఇయర్స్ ఉండేది. 61 రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో దీన్ని 18 సంవత్సరాలకి తగ్గించారనమాట. మన భారతదేశంలో ఎక్కువ జనాభాతో, చిన్న వర్గాలతో, నిరక్షరాస్యతతో కూడుకున్న దేశంలో వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించడం అనేది చాలా కష్టమైన పని. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాముఖ్యతనిచ్చి దీన్ని కల్పించడం జరిగిందనమాట.
సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏం లేదండి. రాజ్యాంగం ప్రకారం మనకి 2 రకాల ప్రభుత్వాలు. ఒకటి కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం. కానీ మనకి ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ప్రజలందరికీ భారతీయులు లాగానే గుర్తింపు పొందుతారు. ఇప్పుడు మనందరికి ఒకటే ఆధార్ కార్డు ఉంది కదా. అదే అమెరికా లాంటి దేశాల్లో పౌరులకి 2 ఉంటాయన్నమాట సిటిజన్షిప్స్. అంటే కేంద్రానికి ఒకటి, రాష్ట్రానికి ఒకటి. ఇప్పుడు మనకి సెంట్రల్కి ఒక ఆధార్ కార్డు, రాష్ట్రానికి ఒక ఆధార్ కార్డు ఉన్నట్టు అనమాట. సిటిజన్షిప్స్ ఉంటాయన్నమాట. అలాగా మనకి సింగిల్ అంటే ఒకటే ఉంటుంది. ఇండియా అంతా ఒకటే, మనకి ఒకటే ఉంటుంది సిటిజన్షిప్. అయితే ఇలా కాకుండా భారతీయ పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినా, ఏ రాష్ట్రంలో నివాసం ఏర్పరచుకున్నా వారికి దేశమంతా ఈక్వల్ అన్నమాట. సమాన రాజకీయ పౌర హక్కులు కల్పించబడతాయి. అలాగే ఎటువంటి విచక్షణ చూపడం కూడా జరగదు. నువ్వు ఆ ప్రాంతం వాడివి, ఈ ప్రాంతం వాడివి, నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి లేదు. మనం ఈ దేశంలో ఎక్కడికైనా ఏ మూలైనా వెళ్ళొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, బ్రతకొచ్చు. అమెరికాలో అలా కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి డ్యూయల్ షిప్లు ఏర్పడ్డాయి కదా, వాళ్ళకి అక్కడ కొంచెం వివక్షత ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకి శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలతో పాటు మన రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో ఎన్నికల సంఘం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి చిన్న అంటే కొన్ని స్వతంత్ర సంస్థల్ని కూడా ఏర్పాటు చేసింది. అలాంటి చిన్న సంస్థలు ఏర్పాటు చేసింది మన కోసం. ఇంతకుముందు సుప్రీంకోర్టు విషయంలో చెప్పుకున్నట్టు ఇది కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా వ్యవహరించేందుకు అవసరమైన అన్ని వస్తువులు కూడా కల్పించిందనమాట. ఇలాంటి వాటిని ఇండిపెండెంట్ బాడీస్ అని అంటారు. వేటిని అంటే ఈ క్యాగ్, అలాగే ఇప్పుడు కోర్ట్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి అలాంటి వాటికి అనమాట. ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్ అనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఎంత ప్రజాస్వామ్యం ఉన్న దేశమైనా పరిస్థితి అదుపు తప్పి దేశ సమగ్రత, శాంతి భద్రతలకు ఏదైనా ముప్పు కలిగింది అనుకోండి, అలాంటి ముప్పు వచ్చినప్పుడు నాయకుడు కొంచెం ఎలా ఉండాలి, చాలా హార్డ్గా అంటే టఫ్గా వ్యవహరించాలి కదా. ఆ స్థితిని చక్కదిద్దాల్సిన ఎవరి మీద ఉంది? ఒక నాయకుడి మీద ఉంది. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల కోసం భారత రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని అత్యవసర అధికారాలు ఇచ్చిందనమాట. అయితే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 2 తప్ప మిగిలిన హక్కులన్నీ రద్దు చేయబడతాయి. ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నియంత్రణలు ఉంటాయి. అలాగే సమైక్య వ్యవస్థ ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. తిరిగి సాధారణ పరిస్థితి వచ్చే వరకు ఇది భారత రాజ్యాంగంలోని ఒక విశిష్ట లక్షణం. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది, నేషనల్ ఎమర్జెన్సీ అనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సెంట్రల్లోని ఏకీకృతం అవుతుందన్నమాట. అప్పుడు మొత్తం ఒకటే ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పవర్స్ ఉండవు అన్నమాట. ఇప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అని చెప్పేది మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అనమాట. 3 టైర్ గవర్నమెంట్. అయితే ఇతర సమైక్య వ్యవస్థల్లో లాగా ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో రెండంచెల ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేశారనమాట. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నాం కదా, డ్యూయల్ గవర్నమెంట్ని. కానీ 1992లో 73వ రాజ్యాంగం సవరణల ద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చి ప్రపంచంలోనే తొలిసారి 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసింది. కోఆపరేటివ్ సొసైటీ అంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011 సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాను మరియు రక్షణని కల్పించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన రాజ్యాంగం యొక్క గొప్పదనం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగం మీద ఉన్న ముఖ్యమైన విమర్శల గురించి కూడా చెప్పుకుందాం. ఇందాక 1 టైప్ ఆఫ్ క్రిటిసిజం చూసాం కదా, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. బారోవర్డ్ కాన్స్టిట్యూషన్ అని అంటే అరువు తెచ్చుకున్న రాజ్యాంగం. సింపుల్గా చెప్పేస్తాను. రాజ్యాంగంలో ఎటువంటి కొత్తదనం, సహజత్వం లేదు. వివిధ రాజ్యాంగాలన్నీ కాపీ కొట్టి
ఏదేదో అతుకుల బొంతలా తయారు చేశారు అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని క్రిటిసైజ్ చేశారనమాట. అయితే ఈ విమర్శలో ఏమాత్రం నిజం లేదు. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ వాటిని యథాతథంగా తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పెట్టలేదు. వాటిలో కొన్ని తప్పులు అలాంటివి సరిదిద్ది ఈ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసి స్వీకరించారనమాట. సో మనం ఇది ఒక బారోడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే సేమ్ పాయింట్ ఏదైతే వేరే కంట్రీ బుక్లో ఉందో అదే తెచ్చి మనకి పెట్టలేదు. మనకు అనుగుణంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెచ్చారు. కాబట్టి ఈ బారోడ్ కాన్స్టిట్యూషన్ అనేది విమర్శని మనం అంగీకరించనక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే కార్బన్ కాపీ అన్నమాట. ఇది కార్బన్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్ అని అన్నారు. ఎందుకు అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కోసం రూపొందించిన చట్టాలన్నింటిలోకి ఈ 1935 యాక్ట్ అనేది చాలా పెద్దది, అలాగే సమగ్రమైనది. అయితే ఈ యాక్ట్ ఒక రకంగా ఈ చట్టం భారత్కి టైలర్ మేడ్ లాంటివి అని చెప్తారనమాట. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 70% పైగా అంశాలు, అంటే దగ్గర దగ్గర 247 అంశాలు ఈ చట్టం నుంచే తీసుకోవడం జరిగింది. అయితే ఈ తీసుకోవడం అనేది భాష కూడా మార్చకుండా యథాతథంగా కాపీ చేసి వాడుతున్నారనేది విమర్శకులు అభిప్రాయపడుతున్నారన్నమాట. ఈ చట్టం గురించి తీసుకున్నవన్నీ పాలనా సంబంధమైన విషయాలే కాబట్టి వాటిని బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కోసమే తయారు చేసింది కాబట్టి ఇలా గ్రహించడంలో అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పి మన వాళ్ళు అనుకున్నారనమాట. సో 1935 యాక్ట్లో 70% కాన్స్టిట్యూషన్ని మనం కాపీ చేసాము కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ని కార్బన్ కాపీ ఆఫ్ 1935 యాక్ట్ అని చెప్తున్నారన్నమాట. గజ పరిమాణం ఎలిఫెంటైన్ సైజ్. అయితే విపరీతమైన వివరణలు, సమాచారం, ఇందాక చెప్పాం కదా, అక్కర్లేని అవసరమైన విషయాలన్నీ కూడా జాయిన్ చేసి రాజ్యాంగ పరిమాణాన్ని పెంచేసి సంక్షిప్తంగా తయారు చేశారు. కాబట్టి దాన్ని ఏమన్నారు, ఎలిఫెంటైన్ సైజ్ అని అన్నారనమాట. దీన్ని ఒక తెల్ల ఏనుగుతో పోల్చారనమాట, ఐరావతంతో. మన రాజ్యాంగాన్ని కొంతమంది ఏం చేశారు, ఐరావతంతో పోల్చారు. రాజ్యాంగ నిర్మాణ సభ ముద్ర కూడా ఏంటి, ఏనుగే, గుర్తుపెట్టుకోండి, సరేనా. అన్ ఇండియన్, యాంటీ ఇండియన్, ఇది కూడా చెప్తాను సింపుల్గా. రకరకాల విదేశీ రాజ్యాంగాల నుంచి మనం కాపీ చేసిన ప్రయత్నంలో భారతీయ ఆత్మ మిస్ అయింది. అంటే మనం అక్కడ ఇక్కడ కాపీ చేసాము, కానీ ఇక్కడ మన సోల్, ఇండియన్ సోల్ మిస్ అయింది. మన ఇండియన్స్ది అన్న ఫీలింగ్ రావట్లేదు అని చెప్పి అన్నారనమాట. అయితే భారత రాజ్యాంగం మన దేశ స్ఫూర్తిని, రాజకీయ సంప్రదాయాలను ప్రతిబింబించటం లేదు. కాన్స్టిట్యూషన్లో మన కల్చర్ కానీ మన హెరిటేజ్ కానీ మనకి మిర్రర్లుగా కనపడట్లేదు అనమాట. ఈ విదేశీ స్వభావం భారత పరిస్థితులకు సరిపడదు, ఇండియాలో వర్క్ అవ్వదు అని చాలామంది అన్నారు. అంటే ఇది యాంటీ ఇండియన్ కాదు, ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఫారిన్ కంట్రీస్ది, ఇది మనకి ఏమాత్రం కూడా సరిపడదు, మనం అడాప్ట్ చేసుకోలేమని అన్నారట. అండ్ అన్గాంధీయన్ కాన్స్టిట్యూషన్, అంటే గాంధీ ప్రవచించిన ఆదర్శాలు, సిద్ధాంతాలు, విలువలు అలాగే భారత రాజ్యాంగంలో ఎక్కడా కనిపించలేదట. రాజ్యాంగాన్ని గ్రామ, జిల్లా, పంచాయతీ స్థాయి నుంచి నిర్మించుకుంటూ రాయవలసింది. చాలామంది విమర్శించారనమాట. అంటే గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు, విలువలు, ఆదర్శాలు ఏం లేవు ఇందులో, మీరు రాజ్యాంగాన్ని విలేజ్ స్థాయి నుంచి, పంచాయతీ స్థాయి నుంచి కూడా నిర్మించుకొని వస్తే బాగుండేదని చాలామంది అన్నారట. ఇప్పటి వరకు మన రాజ్యాంగ రచనకి దారితీసిన పరిస్థితుల గురించి, రాజ్యాంగ నిర్మాతలు పడ్డ శ్రమ గురించి, రాజ్యాంగం గొప్పదనం గురించి, దాని మీద ఉన్న విమర్శల గురించి ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే రాజ్యాంగం గురించి, దానిలో ఉన్న స్కెడ్యూల్స్, భాగాలు, ప్రవేశం గురించి ఇంతకుముందు చెప్పుకున్న కథ గుర్తుంది. నెక్స్ట్ ప్యారడైజ్ ఆఫ్ ద లాయర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రాజ్యాంగ పరిషత్లో ఎక్కువ మంది ఎవరున్నారు, లాయర్స్ ఉన్నారు.
దీని కారణంగా రాజ్యాంగం ఎన్నో న్యాయపరమైన అంశాలతో, అర్థం కాని భాషతో, అంటే మనకి లాయర్స్ భాష యాక్ట్స్ అంటారు, పీనల్ కోడ్స్ అంటారు, అర్థం కాదు, చాలా క్లిష్టంగా తయారైంది, చాలా క్లిష్టంగా తయారైందని ఏమంటున్నారంటే విమర్శకులు ఫీల్ అవుతున్నారన్నమాట. సులభంగా అర్థం కావాల్సిన విషయాలు కూడా చాలా క్రిటికల్గా అనిపిస్తున్నాయి. చిన్న విషయాలు కూడా ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా చేశారని, అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోర్టుకి వెళ్ళేలా చేశారని, ఈ రకంగా న్యాయవాదులు తమకి చేతి నిండా పని దొరికేలా చేసుకున్నారని కొంతమంది వ్యంగ్యంగా అన్నారనమాట. దీంతో మనకి సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు 90% సబ్స్క్రైబర్స్ చేసుకున్న వారే చూస్తూ ఉన్నారు. సో దయచేసి నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మోటివేషన్గా బూస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ రేపు కలుద్దాం.